మార్నింగ్ లేచి నేను ఇలా సింపుల్గా అయితే ముగ్గు వేసుకున్నాను. ఉగాది స్టార్ట్ చేయాలి కదా. సింపుల్గా ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను మామిడాకులతో. ఇక్కడ పువ్వుల కాస్ట్ చాలా ఉన్నాయన్నమాట, అందుకని చెప్పి ఇలా మామిడాకులతో సింపుల్గానే చేసుకున్నాను. ఇక హాల్లో అయితే నేను దేవుణ్ణి ఇలా ప్లేస్ చేసుకున్నానండి ఉగాది కోసం అని చెప్పి. మా ఇంట్లో పెద్ద ఫ్రేమ్ ఉంది వెంకటేశ్వర స్వామిది, అది పెట్టుకొని ఉగాదికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ చేసుకున్నాను. ఇందులో అయితే పులిహోర యాడ్ చేయలేదండి, ప్రతి పండగకి పులిహోర చేస్తూనే ఉంటాము. కాకపోతే నిన్ననే చేసామని చెప్పి ఇవాళ అయితే పులిహోర చేయలేదు. అందరికీ కూడా హ్యాపీ ఉగాది అండి. ఉగాది అంటే కొత్త సంవత్సరం కదా. కొత్త సంవత్సరం రోజు నుంచి అంటే ఈ రోజు నుంచి ఈ సంవత్సరం మొత్తం కూడా మీ అందరికీ చాలా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉగాది స్పెషల్ అంటే ఇవాళ ఉగాది స్పెషల్ పెద్దగా ఏం చేయలేదు, అందరికీ తెలిసినట్టే ఉగాది పచ్చడి ఉంటుంది. దాంతోపాటు గారెలు చేశాను, గులాబ్ జాములు చేశాను, సేమియా చేశాను అంతే. పులిహోర చేయలేదు అంటే చెప్పాను కదండి, నిన్ననే చేశాను అందుకని చెప్పి చేయలేదు. ఇవాళ మళ్ళీ అంటే తిన్నారు అని చెప్పి చేయలేదన్నమాట. పప్పు చారు అయితే చేస్తాను, కుకింగ్ అయితే చేయాలి. కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ టైం 12:30 అయిపోతుంది. మార్నింగ్ నుంచి వంట మొదలుపెట్టినా కానీ అంటే దేవుడికి సంబంధించిన అన్నీ క్లీన్ చేసుకొని మొత్తం అన్నీ చేసేసరికి నాకు చాలా లేట్ అయిపోయింది. కుకింగ్ అంటేనే అర్థమైంది కదండి, పండగ వచ్చేసరికి ప్రతి ఒక్కరిలా ఇంట్లో ఉండేదే ఇది. నాకు కూడా అలానే జరుగుతుంది. అన్ని గిన్నెలు కడగాల్సి వచ్చిందండి. పొద్దున్న నుంచి వంట చేస్తున్నాను, అలానే గిన్నెలు కడుగుతున్నాను. కడిగింది కడిగినట్టునే ఉంటున్నాయి కానీ ఇంకా గిన్నెలు వస్తున్నాయి. వంట మాత్రం ఆగిపోయింది. పప్పు రసం చేస్తాను ఇప్పుడు. పండగ అయింది అంటే పనులు అలానే ఉంటాయి కదా, అదేవిధంగా వంట చేసేటప్పుడు యథావిధి నార్మల్ స్థానంలోకి వచ్చేసేయాలి. ఎంత రెడీ అయినా సరే ఇంతే, కొన్ని మారవు. ఇలా ఉంటేనే హ్యాపీగా ఉంటుందన్నమాట. ఈ సమ్మర్కి ఈ వేడికి ఇదే బెస్ట్. రసం ఒక పక్కన పెట్టాను, పప్పు రైస్ అనమాట. ఇంతే ఇవాళ లంచ్కి, ఇంకేం లేవు. మార్నింగ్ చేసిన గారెలు, చట్నీ, ఇంకా సేమియా ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకని పెద్దగా ఏం చేయట్లేదు. ఇప్పుడైతే రసం అయితే మరుగుతుంది, తర్వాత తాలింపు వేసేయాలి. తను కూడా ఇవాళ ఇంట్లోనే ఉన్నారండి, కానీ ఆఫీస్ వర్క్ అయితే చాలా ఉందంట, మీటింగ్స్ ఉన్నాయని చెప్పి నన్ను సైలెంట్గా ఉండమన్నారు. అందుకని చెప్పి నేను పెద్దగా ఏమీ షూట్ అయితే చేయలేదు. ఈవినింగ్ కుకింగ్ ఏం చేశాను అనేది ఈవినింగ్ క్లిప్ అయితే పెట్టానండి. ఈవినింగ్ వచ్చేసి నేను మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి అయితే చేశాను. మార్నింగే చేయవలసి ఉంది, కాకపోతే మార్నింగే చేసిన ఐటమ్సే మాకు చాలా ఎక్కువైపోయినాయి, అందుకని చెప్పి ఈవినింగ్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ ఉగాది రోజున ఇలా మామిడికాయ పులిహోర కానీ, మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి కానీ, లేదంటే మామిడికాయతో ఏదైనా ఐటెం కానీ చేస్తారు ఇంట్లో. అదేవిధంగా మేమైతే ఎక్కువగా ఇలా చేసుకుంటాం అనమాట. అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే సమ్మర్ వచ్చిందంటే మామిడికాయకి, చింతకాయకి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం కూడా ఏదో ఒక రోజు చేస్తూనే ఉంటారు. మనకు అన్ని ఐటమ్స్ రావు కదా, వచ్చిన వాటితోనే కవర్ చేసేస్తూ ఉంటాం అనమాట. ప్రాసెస్కి వస్తే మనం ఒక చెక్క తీసుకున్నాను, నేనైతే ఒక చెక్క తీసుకున్నాను. చిన్న సైజ్ మామిడికాయ అయితే తీసుకున్నాను అండి. రెండు కూడా విడివిడిగా తురుము పెట్టుకున్నాను. స్పైసీగా ఉంటేనే బాగుంటుందని చెప్పి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట. ఎవరి కారానికి తగ్గట్టు వాళ్ళు తినండి, కానీ పచ్చడి అయితే స్పైసీగానే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొంచెం పచ్చడి వేసుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందంటే చెప్పలేమన్నమాట. నాకు నోట్లో అయితే నీళ్ళు ఊరిపోతున్నాయి వీడియో ఎడిటింగ్ చేస్తుంటే. మంచిగా ఇవి వేగిపోయిన తర్వాత ఇందులో మనం పోపులు అయితే వేయించేసుకుందాము. పెద్దగా పోపులు అంటే ఏమి ఉండదండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, కొంచెం ఇంగువ అనమాట. ఇంగువ ఇష్టం లేదనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. చాలా వరకు చాలామందికి ఇంగువ ఫ్లేవర్ అనేది ఇష్టం ఉండదు, కాకపోతే మా ఇంట్లో ఇంగువ ఎక్కువగానే తింటాం కాబట్టి నేనైతే యాడ్ చేశానండి. 5 అంటే 5 మినిట్స్లో అయిపోతుంది. పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదు, పెద్ద పెద్ద పనులు కూడా ఏమీ ఎత్తక్కర్లేదు దీనికి. కాకపోతే ఒక చిన్న పని అయితే చేసుకోవాలి. కొబ్బరికాయ ముదిరింది అనుకోండి, కొంచెం మనకు తురగడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి మిక్సీలో వేసి మెత్తగా, అంటే మెత్తగా కాదు బరకగా కాకుండా మంచిగా చేసుకోవాలన్నమాట, సాఫ్ట్గా.
అదే లేతగా ఉంటే కనుక మంచిగా తురిమేసుకోవచ్చు. మీ ఓపిక, మీ చేతులు నొప్పులు లేవంటే నిదానంగా ఎంతసేపు అన్నా కూర్చొని తురమొచ్చు అనమాట. నేనైతే లేత కొబ్బరికాయ తీసుకున్నానండి, చిన్న ముక్క. అదైతే మంచిగా తురిమి విడివిడిగా పెట్టుకున్నాను అనమాట. రెండు కలిపి అయితే తురమకూడదు. ఎందుకంటే రెండు కలిపి తురిమితే కొంచెం అది కానీ ఇది కానీ ఎక్కువైందంటే, పులుపు ఎక్కువైంది అనుకోండి కొబ్బరికాయ లేకపోతే కష్టమైపోయిద్ది. అలా అని పులుపు తక్కువైపోయింది అనుకోండి ఇంకేం చేయలేము, మామిడికాయ లేకపోతే కష్టమైపోయిద్ది. అందుకనే విడివిడిగా అయితే తీసుకోవాలి. నేనైతే రోట్లో చేస్తున్నా అండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంటే రోట్లో వేసి రుబ్బుతాం కదా, దానివల్ల అనుకుంటా చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇలా కాదు అనుకున్న వాళ్ళు, మేము ఇందాక పోపు వేయించుకున్నాం కదా, ఆ పోపులోనే పచ్చిమిర్చి చీరుకల కింద చీర్చి వేయించేసుకొని చేతితో స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. మీకు క్వాంటిటీ ఏమేమి కావాలి అనేది అవి వేసుకొని కలుపుకోవాలి. నేనైతే ఉప్పు వేసుకొని మంచిగా అయితే దీన్ని కుమ్ముతారు, కుమ్ముతాం అంటాం కదా, అలాగే నేను పక్కనున్న దాన్ని ఏమంటారు, రోకలు అనుకుంటా, అది పట్టుకొని మంచిగా కుమ్ముతా అనమాట. ఇంతేనండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో అయితే ఉంచుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో ముందుగానే వస్తాయి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చాలా డేసే అవుతుంది. కాకపోతే కంటెంట్ ఏ రకంగా పెడితే మీకు నచ్చుతుంది అనేది తెలియట్లేదు. దానికోసం అని చెప్పే కొంచెం ఏం చేయాలి, ఎలా చేయాలని ఆలోచించడంలోనే రోజులు వెళ్ళిపోతూ ఉన్నాయి, చించుతూనే ఉన్నాను. కానీ ఇంకా అవైతే తరగట్లేదు. సరే అండి, నాకైతే కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ అయితే మీకు నచ్చుతాయి అనేది నాకు కామెంట్ చేస్తే ఆ రకంగా చేయడానికైతే ట్రై చేస్తాను. ఇందాక నలుపుకున్న వాటిలో పసుపు అయితే యాడ్ చేసుకున్నాను నేను. ఈ పసుపుతో పాటు నేను తురుముకున్న కొబ్బరిని కూడా యాడ్ చేసేస్తున్నానండి. నేను వేసిన కొబ్బరికి ఇందులో మామిడికాయ యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది, అందుకని చెప్పి మీకు నార్మల్గా చెప్తున్నాను. నేను వేసిన కొబ్బరికి ఒక 2-3 స్పూన్లు అయితే కానీ వేసాను మామిడికాయ తురుము అనమాట, అంతకు మించి వేయలేదండి. ఇవన్నీ కూడా మా ఆయన పర్యవేక్షణలో మాత్రమే జరుగుతున్నాయి. ఎందుకంటే కారం, ఉప్పు అన్నీ పులుపు తనకి తగ్గట్టుగానే కావాలి. తనకు కావాలని కోరి చేయించుకుంటున్నాడు ఇప్పుడు ఇది, కాబట్టి తను పక్కనే ఉన్నాడు. అవన్నీ మంచిగా నలిపిన తర్వాత తనకి ఉప్పు అది చూపించాను అనమాట. బాగుంది అన్నాకనే నేను ఈ పోపు వేసుకున్న గిన్నెలోకి వేసి ఒకసారి కలిపేసుకున్నా అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎవరికి పచ్చడి తెలుసు, ఎవరికి తెలియదు అనేది నాకైతే కామెంట్ చేయండి. మా మామగారు అయితే ఇంకా డిఫరెంట్గా చాలా ఐటమ్సే చెప్తూ ఉంటారు. లాస్ట్ టైం ఒక వీడియో అయితే, లాస్ట్ ఇయర్ వీడియో ఒకటైతే పోస్ట్ చేశాను, అదైతే ఆవిడే చేశారనమాట. ఆ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఇందాక చెప్పాను కదా, పచ్చిమిర్చి చిరుకుల కింద చేసుకొని అందులోనే వేసేసుకొని పోపులో వేసుకొని మంచిగా వేయించి ఆవిడ కలిపి పెట్టారనమాట. లాస్ట్ ఇయర్ చేశారు. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశానండి. నా ఛానల్లోకి ఒకసారి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. నాదైతే అయిపోయింది పచ్చడి. ఇదైతే నేను ఇందాక పోపు వేయించుకున్నాను కదా, అందులో వేసి కలిపేసుకుంటా అండి. ఇంతేనండి, ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి. అదేవిధంగా నేను చేసే వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేవి కూడా మీరు తప్పకుండా నాకు చెప్పాలి. ఎందుకంటే నాకు ఇంకొంచెం లైక్ చేశారనుకో ఇంకొంచెం మోటివేట్ అయ్యి చేయడానికైతే ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో.